అయితే నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఒక సమావేశం నిర్వహించారు కేటీఆర్ మరియు హరీష్ రావు గారు. అయితే అక్కడ ఆయన కాంగ్రెస్ పైన పలు ఆరోపణలు చేశారు. అదేంటంటే ఇదే రాహుల్ గాంధీ ఢిల్లీలో మోదీ పైన ఓటు చోరీ చేశాడని ఆరోపణ చేశాడు కదా. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఒకే ఇంట్లో దాదాపుగా 43 ఓట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే కాన్స్టిట్యున్సీలో 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. వీటిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అసలు ఆయన గెలుపు కోసానికి మీరు రావాల్సిన పని లేదు అని ఇక్కడ కార్యకర్తలు చెప్తున్నారు, ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. చాలా మంచి వ్యక్తి, ఆయనను మేము గెలిపించుకుంటాం రామన్న, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని కూడా ఇద్దరు చెల్లెళ్ళు నాతో చెప్పారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ను ఆ చెల్లెళ్ళు తిట్టిన తిట్లు వింటే అసలు తెలుగు భాషలో ఇన్ని బూతులు ఉంటాయా అని కేటీఆర్ అక్కడ చమత్కారం కూడా చేశాడు. ఇక్కడ ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్కి మాత్రమే కాదు, ఇది రాష్ట్రానికి అన్నట్టు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్లో ఒకవేళ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిస్తే తనేమనుకుంటాడు రేవంత్ రెడ్డి అంటే, ఎలాగూ కూడా మనం ఏం అభివృద్ధి చేయకున్నా కూడా ప్రజలు మనల్ని గెలిపిస్తారు అనే ఒక అపోహలో ఆయన ఉంటాడు. కాబట్టి మనం పక్కాగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తేనే రాష్ట్రమంతటా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది.